ఒక కీలకమైన ప్రారంభోత్సవ సభలో స్థానిక ఎమ్మెల్యే ప్రసంగించకుండా సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకున్న వైనం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా చోటు చేసుకుంది. సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ప్రాజెక్టు కోసం పునాది వేసింది వైఎస్సార్ అంటూ ప్రసంగిస్తున్న సమయంలో మధ్యలో చంద్రబాబు అడ్డుకున్నారు. అయినా వినకుండా ఐజయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఆయన మైక్ ని నిర్దాక్షిణ్యంగా కట్ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే కానీ నీ భాగస్వామ్యం లేదు ఇక్కడ, కానీ నువ్వు మాట్లాడదు. భాగస్వామ్యం లేదు కదా ఇక్కడ. నువ్వు మీ పార్టీ అక్కడ పట్టిసీమకు వ్యతిరేకించారా తమ్ముడు? వ్యతిరేకించలేదా? వద్దులే, నువ్వు అన్నీ వద్దు. నేను చెప్పానంటావా? నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడడానికి కాలేదు, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కాబట్టి అంతవరకే చెప్పాను. బియాండ్ దట్ నేనేం మాట్లాడడం లేదు. నేను రాజకీయాల మాట్లాడాలని కూడా చాలా మాట్లాడతాను. నివేదన ఉంటే బెస్ట్ విషయం చెప్పు. ముందు ఆయనకి ఇవ్వండి. ప్రజలందరికీ నమస్కారాలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. కానీ ఈ యొక్క ముచ్చుమర్రి ఎత్తిపోతల మన చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. కానీ దీనికి పునాది చేసిన వాళ్ళు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్టు కూడా పునాది చేసిన వారు ఎవరు? ఆయన భిక్ష నేను చెప్తున్నా. సారి చేతుల మీదుగా పూర్తయింది సార్. పునాదులు వేసిన వాళ్ళు కాదు, పునాదులు చాలా వేసి వెళ్ళిపోయారు. అది పునాది. వినయా తమ్ముడు, నువ్వు వినాలా? అరే నువ్వు వినయా, నేను చెప్పింది ఇప్పుడు నువ్వు. స్టేజ్ మీద ఏం జరిగిందో మరోసారి చూద్దాం. నువ్వు స్థానిక ఎమ్మెల్యే కానీ నీ భాగస్వామ్యం లేదు ఇక్కడ, కానీ నువ్వు మాట్లాడదు. భాగస్వామ్యం లేదు కదా ఇక్కడ. నువ్వు మీ పార్టీ అక్కడ పట్టిసీమకు వ్యతిరేకించారా తమ్ముడు? వ్యతిరేకించలేదా? వద్దులే, నువ్వు అన్నీ వద్దు. నేను చెప్పానంటావా? నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడడానికి కాలేదు, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కాబట్టి అంతవరకే చెప్పాను. బియాండ్ దట్ నేనేం మాట్లాడడం లేదు. నేను రాజకీయాల మాట్లాడాలని కూడా చాలా మాట్లాడతాను. నివేదన ఉంటే బెస్ట్ విషయం చెప్పు. ముందు ఆయనకి ఇవ్వండి. ప్రజలందరికీ నమస్కారాలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. కానీ ఈ యొక్క ముచ్చుమర్రి ఎత్తిపోతల మన చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. కానీ దీనికి పునాది చేసిన వాళ్ళు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్టు కూడా పునాది చేసిన వారు ఎవరు? ఆయన భిక్ష నేను చెప్తున్నా. సారి చేతుల మీదుగా పూర్తయింది సార్. పునాదులు వేసిన వాళ్ళు కాదు, పునాదులు చాలా వేసి వెళ్ళిపోయారు. అది పునాది. వినయా తమ్ముడు, నువ్వు వినాలా? అరే నువ్వు వినయా, నేను చెప్పింది ఇప్పుడు నువ్వు మంచి. నేనేమంటానంటే